ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ పై మెరుపు దాడులు చేసింది ఇండియన్ ఆర్మీ. మన 140 కోట్ల మంది భారతీయులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆ తరుణం అర్ధరాత్రి ఆవిష్కృతమైంది. మిడ్ నైట్ సరిగ్గా 1:44 ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్, ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ 3 బలగాలు సంయుక్తంగా ఉగ్రదాడి నిర్వహించాయి. మిసైళ్లతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఊహించని విధంగా మెరుపు దాడులు చేయడంతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది. ఎటు నుంచి మిసైల్స్ వచ్చి పడుతున్నాయో ఏమో తెలియక దాదాపు 30 మంది ఉగ్రవాదులు చనిపోయారు అనేది మనకి ఇప్పుడు స్పష్టమైన సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. పాకిస్తాన్ పై భారత ఆర్మీ బాంబుల వర్షాన్ని మనం చూడొచ్చు. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు మెరుపు దాడి చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకులైనటువంటి భారతీయ పౌరులను 28 మందిని ఈ ఉగ్రమూకలు ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. సో ఈ తరుణంలో మనం పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ చావు దెబ్బ కొట్టింది పాకిస్తాన్ ని. మొత్తానికైతే ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కు ఇది ఒక నైట్ మేరు. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. దిస్ ఈజ్ ఎ బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు. మొత్తం అయితే 9 ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. సో ఈ రాత్రి 1:44 ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం మనం ముందు అనుకున్న దాని ప్రకారమే భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ అండ్ త్రివిధ దళాల చీఫ్స్ ప్లస్ రక్షణ మంత్రి వీళ్ళందరి ఆధ్వర్యంలోనే ఈ ఆర్మీ ఆపరేషన్ జరిగింది. త్రూ అవుట్ ది నైట్ మిడ్ నైట్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు కూడా ఈ ఆపరేషన్ దగ్గరుండి మానిటర్ చేశారు. అండ్ రాత్రి అంతా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు చాలా ప్రముఖులంతా కూడా దీనిపై ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికీ కూడా మనకు సోషల్ మీడియా వేదికగా భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్, జై హింద్ నినాదాలతో ట్విట్టర్ మొత్తం మారిమోగిపోతుంది. ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో టాప్ 1 లో ఆపరేషన్ సింధూర్ అనేది మనం చూడొచ్చు. సెకండ్ లో జై హింద్, థర్డ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఇండియన్ ఆర్మీ, 4th ట్విట్టర్ ట్రెండింగ్ లో భారతీయ సేన, 5th ట్రెండింగ్ లో ఇండియా పాకిస్తాన్ వార్, 6th ట్రెండింగ్ లో ఎయిర్ స్ట్రైక్, 7th ట్రెండింగ్ భారత్ మాతా, 8th ట్రెండింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 9th ట్రెండింగ్ జస్టిస్ ఈజ్ సర్వ్డ్, 10th F-16. ఇలా ట్విట్టర్ మొత్తం మన ఇండియన్ ఆర్మీతో నిండిపోయింది. సో ఇది మనకు నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయము, ప్రతి భారతీయుడు కోరుకున్న విజయము. మొత్తానికైతే మనం అనుకున్నది సాధించాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాము. మీరు కావాలంటే ఒకసారి మనం పీసీఆర్ ఆడియో కూడా ప్లే చేద్దాము, ఒక్కసారి ఆ స్పాట్ కూడా చూద్దాం మనము. उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर रही हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर रही हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर रही हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर रही हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर रही हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर रही हो, देखो वो देख लो, उधर ही खड़ा हूँ भाई, वो लाइटें बंद करना शुरू कर रही हो।
రైట్, చూస్తున్నారు కదా, ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ పోసుకుంది. పాకిస్తాన్ చెప్పాలంటే ఈ పదము పాకిస్తాన్ సుస్సు కారిపోతుంది. మొత్తానికైతే ఇండియన్ ఆర్మీ దెబ్బ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా నిర్వహించిన దాడులతో పాకిస్తాన్ గజగజ వణికిపోతుంది. మొత్తానికైతే అనుకున్నది సాధించాము. భారత్ మాతాకి జై, జై హింద్, మేరా భారత్ మహా నినాదాలతో ఇండియా మొత్తం సగర్వంగా చెప్పుకునే ఇదొక రోజు. నిజంగా పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయకపు భారతీయులను పుట్టన పెట్టుకున్న పాకిస్తాన్ కు మన ఇండియన్ ఆర్మీ, కేంద్ర ప్రభుత్వం గాని సరైన గుణపాఠం చెప్పింది మొత్తానికైతే. సో ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా దీని మీద రియాక్ట్ అయింది. భారత ప్రభుత్వము ఫస్ట్ ప్రకటించింది, జస్టిస్ ఇస్ సర్వ్డ్, మనకు న్యాయం దక్కింది, పహల్గామ్ ఉగ్రదాడికి మనం న్యాయం చేశామని ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత దీనిపై ఇండియన్ ఆర్మీ కూడా స్పందించింది. న్యాయం జరిగింది అని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉగ్రవాద స్థావరాలపై పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేసిన వీడియోలు అనేది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రముఖులంతా స్పందిస్తున్నారు. మనము చూసుకుంటే మొదటి నుంచే భారత్ ముందు నుంచి చాలా ప్లానింగ్ గా వచ్చింది. ఈ పాకిస్తాన్ పై యుద్ధంలో చాలా పక్కా ప్లానింగ్ ప్రకారం వాస్తవానికి ఇప్పుడు మరి కాసేపట్లో భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా మొదలు కాబోతోంది. మనం ముందే ఊహించాం, ఆర్టీయూలో కూడా మనం ముందే చెప్పాం. ఆ మాక్ డ్రిల్ కంటే ముందే పాకిస్తాన్ పై మెరుపు దాడి జరగబోతుందని చెప్పాం, అదే జరిగింది. చూసాం కదా, మనం ముందే చెప్పాం, మాక్ డ్రిల్ కంటే ముందే మన మిసైల్స్ పాకిస్తాన్ పై పడబోతున్నాయి, ఉగ్రదాడి జరగబోతుందని ముందే ఊహించినట్టే జరిగింది. మన 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉగ్రదాడికి మనం ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తాన్ పై మిసైళ్ల వర్షం కురిపించాం. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ముఖ్యంగా జైషే మహమ్మద్ మాస్టర్ మైండ్, జైషే మహమ్మద్ ఉగ్రవాద నేత మసూద్ అజార్ టార్గెట్ గా జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ల టార్గెట్ గా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో మొత్తానికి ఒక 30 మంది ఉగ్రవాదుల వరకు చనిపోయి ఉంటారు అనేది మనకు సమాచారం అందుతోంది. శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, అమృత్సర్, ధర్మశాలలే ఇప్పుడు ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు ఇండియాలోని ఎయిర్పోర్ట్స్ ప్లస్ ఇవన్నీ క్లోజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ రవి. అర్ధరాత్రి కరెక్ట్ గా ఆపరేషన్ సింధుని లాంచ్ చేస్తుంది భారత ప్రభుత్వం. భారత త్రివిధ దళాలు ఒక్కసారిగా